హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో మాసేపేటలో ఫుల్ వాటర్ లెవెల్ ఫుల్ పెరిగిపోయింది. ఇంతకుముందు ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 to 15 స్టెప్స్ ముందుకెళ్ళి ఫిషింగ్ చేసే అంత ఉండే. సో అంటే నేను లాస్ట్ 1 week బిఫోర్ కూడా వచ్చాను అనమాట. అంటే ఈ వీడియో చేసే ముందు అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే నేను అట్లీస్ట్ ఒక 20 స్టెప్స్ అంటే 15 స్టెప్స్ అన్న వెళ్ళే అవకాశం ఉండే. కానీ ఈసారి జస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చి కారు పెట్టుకొని చూసేసరికి మొత్తం వాటర్ ఫుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను నిల్చుంది కూడా వాటర్ పైనే అనమాట, అంత వాటర్ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఈరోజు డే ఎంత బాగుందంటే వర్షం పడుతుంది కానీ వెదర్ మంచిగా ఉంది, ప్లెజెంట్గా ఉంది. చాలామంది చూడడానికి వస్తున్నారు, డ్యామ్ వాటర్ ఓవర్ఫ్లో చూడడానికి వస్తున్నారు అనమాట. మంచిగా ఉంది వెదర్ కూడా. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఒక సైడ్ ఏమో అన్ని గుచ్చలు వేసేద్దామని చెప్పి, వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే కొత్త చేపలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెద్దవి అవ్వచ్చు, చిన్నవి అవ్వచ్చు, క్యాట్ ఫిషెస్ అవ్వచ్చు, అసలు ఇక్కడ లేని చేపలు కొత్త కూడా రావచ్చు. అంటే మనకు తెలుసు కదా కట్ల ఫిషెస్ అన్నీ మాసేపేటలో అయిపోయినాయి, అవి వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆ హోప్ తోటి ఎక్సైట్మెంట్ తోటి అయితే ఉండే. సరే అని చెప్పి లెఫ్ట్ సైడ్లో గుచ్చాలన్నీ లాంగ్ క్యాచ్ చేసిన. మీరు చెప్తే నమ్మరు, ఇంత వాటర్ ఫ్లో ఓవర్ అవుతుంది, ఇంత ఇది అవుతుంది, కొత్త చేప వచ్చే అవకాశం ఉంది అని ఎక్సైట్మెంట్తో పాటు పక్కన ఏం చేస్తున్నారంటే ముంగట చూడవచ్చు, వీరు బోట్ వాళ్ళు వేసుకుంటూ పోతూనే ఉన్నారు. 365 days వాళ్ళు అయితే వేస్తున్నారు. కొత్త చేపలు వచ్చినాయన్న వాళ్ళకు కూడా ఎక్సైట్మెంట్ చాలా ఉండొచ్చు. సో అట్లా నేను ఏం చేసిన అంటే మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో అన్ని నేను రాడ్స్ అన్ని పెట్టేసిన గుచ్చలేసి. రైట్ సైడ్ నేను ఇప్పుడు నిల్చున్న ఫోల్డింగ్ చైర్ మీద కూడా రాడ్స్ పెట్టిన. టంగ్ 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 అయితే సౌండ్ వచ్చింది. సో గాలి ఎక్కువ ఉంది, సో నా ఫోన్ అంత ఆడియో తీసుకోలేకపోయింది. సో మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో వేసిన కొంచెం సేపటికే టింగ్ 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 అనే సౌండ్ వచ్చింది. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఈరోజు హాలిడే అనమాట నాకు. అంటే ఇండియన్ హాలిడే కాదు, యూఎస్ హాలిడే. సో నేను వర్క్ చేసేది కార్పొరేట్ కంపెనీ, మేము యూఎస్ హాలిడేసే ఇస్తారనమాట. అయితే ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసిన, హాలిడే మండే అని చెప్పి వచ్చి కూర్చున్న. ఒక చేప అయితే పడింది, టింగ్ టింగ్ సౌండ్ వచ్చింది. పిండి అయితే చాలా తీసుకొని వచ్చిన, ఎందుకంటే వాటర్ అయితే పెరుగుతుంది కదా. సో వాటర్ పెరిగింది తెలిసి, ఇంత అది పెరిగింది తెలియదు. కానీ ఇట్లాంటప్పుడు మనం పిండి ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఫీడర్కి నేను మంచి బెయిట్ వేస్తున్నా, హంటింగ్ హాబీ ఫీడర్ బెయిట్ వేస్తున్నా. అట్ ద సేమ్ టైం 6 hooks గుచ్చ కూడా పిండి వేస్తున్నా. సో దానివల్ల పిండి చాలా అవసరం పడుతుంది అనమాట. అయితే ఉట్టి గుచ్చలేసి కూర్చోడం నా వల్ల కాదనమాట. సో నేను గుచ్చలు వేస్తాను, అట్ ద సేమ్ టైం ఫ్లోటర్ ఫిషింగ్ కూడా చేస్తాను అనమాట. అయితే అది ఫస్ట్ ఫిష్ పడిందో లేదో మళ్ళీ సెకండ్ ఫిష్ మళ్ళీ సౌండ్ వచ్చింది. కానీ నా ఎక్సైట్మెంట్ ఎట్లుంటే బెల్ సౌండ్ వచ్చినప్పుడల్లా నేను ఏమనుకుంటాను అంటే ఈసారి పెద్ద చేప పడాలా, నేను చూడని చేప ఏదైనా వింత చేప పడాలా అన్న ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. సో ఈసారి స్లోగా గుంజుతున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను క్యాచ్ చేసిన కానీ మధ్యలో కొమ్మలు ఉన్నాయి. సో కొమ్మలకి ఇరుక్కొని అది మిస్ అవ్వద్దని చెప్పి జాగ్రత్తగా దాని రాడ్ లెఫ్ట్ రైట్ అనుకుంటా మెల్లమెల్లగా తీసుకొని వస్తున్నా. సో మోస్ట్ ఆఫ్ ద చేపలు ఈరోజు పడ్డ చేపలన్నీ తిలాపియాలు, రవ్వులు, ఇంకా ఇలాంటి చేపలే పడ్డాయి అనమాట, చిన్న చిన్న చేపలు. అయితే ఈ తిలాపియాలు వచ్చినాక ఏమైందని అంటే పెద్ద చేపలు షార్ట్ కొట్టేంత టైం ఇవ్వట్లే. ఇక చూడొచ్చు మళ్ళీ ఒక ఫ్లోటర్ ఫిషింగ్లో చేప పడింది. చాలామంది అడుగుతున్నారన్న, నువ్వు రీల్ తోటి ఫ్లోటర్ ఫిషింగ్ చేస్తున్నావు కదా, అంటే గుచ్చలకి పిండి పెట్టి అంటే 3 hooksకి పిండి పెట్టి లాంగ్ క్యాచ్ చేసి రీల్ తోటి ఇట్లా షార్ట్ కొడుతున్నావు అన్న, మాకు హుక్ అవ్వట్లే అని అంటున్నారు. నేను చెప్పేది ఏం లేదు, సింపుల్గా మీది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఫస్ట్ ఏం చేయండి అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, రీల్ లేకుండా లైన్ రాడ్ కట్టేసుకుని ఆడతాం కదా. ఇక్కడ ఏం చేయాలంటే రీల్ కట్టేసి లాంగ్ వేసి చేయండి కొంచెం సేపు. అంటే స్టార్టింగ్లో మీకు కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే దగ్గరనే క్యాచ్ చేయండి. అంటే మరీ లాంగ్ కాకుండా దగ్గర క్యాచ్ చేసి ఆ ఫ్లోటర్ డెప్త్ కరెక్ట్గా సెట్ చేసుకొని ట్రై చేయండి. అట్లా మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ దూరం వేసుకుంటూ పోవచ్చు. ఇక్కడైతే నాకు ఒక రవ్వ చేప పడింది, మంచి సైజే ఉంది, తెల్లగా. ఇవన్నీ చిన్నవి, అంటే ఇప్పుడు వీడియో చూడడానికి హ్యాపీగా ఉంటుంది, అంటే చేప పడుతున్న సంతోషం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం నేను చిన్న ఫిషెస్ని క్యాచ్ అండ్ రిలీజ్ చేస్తా అని చెప్పినా కదా.
సైజ్. బెల్ బాగా కొట్టింది. ఈ సైజ్ తిలాపియా నేను ఇక్కడ ఎప్పుడు పట్టలే. మేబీ కొత్త వాటర్ వచ్చినందుకు వచ్చినట్టుంది. మంచిగా గుంజింది. నాకు రవ్వల కంటే తినడం ఇవే ఇష్టం. టేస్ట్ బాగుంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమో నేను రాడ్స్ పెట్టుకున్నా, రైట్ సైడ్ కూడా ఒకటి నా పక్కన కూడా ఒక రాడ్ ఉంది. దాంతోపాటు నేను ఏం చేస్తున్నా అంటే యాక్టివ్ ఫిషింగ్ చేస్తున్నా అని చెప్పినా కదా. యాక్టివ్ ఫిషింగ్ అంటే ఏంటి, లేజీ ఫిషింగ్ అంటే ఏంటో చెప్తాను. యాక్టివ్ ఫిషింగ్ అని అంటే ఇప్పుడు లప్ కానీ సింగిల్ హుక్ కానీ మనం ఇట్లా ఫ్లోటర్ పెట్టి ఆడతాం కదా, దాన్ని యాక్టివ్ ఫిషింగ్ అంటారు. లేజీ ఫిషింగ్ అంటే ఇట్లా గుచ్చలు వేసేసి ఎక్కడైనా చెట్టు కిందనో అక్కడ కూర్చుంటారు కదా, ఏం చేయకుండా అట్లా చేప ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా, బస్ కోసం వెయిట్ చేసినట్టు, దాన్ని లేజీ ఫిషింగ్ అంటారు అనమాట. సో ఈ గుచ్చలు ఎక్కువ ఎప్పుడు ఆడతారంటే వర్షాకాలం లేకపోతే ఎండాకాలం. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం డే అంతా కూర్చొని ఆడలేరు కదా, సో ఆ గుచ్చలు పెట్టేసి చెట్టు కింద కూర్చుంటారు. అట్ ద సేమ్ టైం వర్షాకాలం ఏం చేస్తారు, అదే గుచ్చలు వేసి అంబ్రెల్లా కింద కూర్చుంటారు. సో ఇక్కడ అంబ్రెల్లా ఉంది. అంబ్రెల్లా జస్ట్ నా ట్రైపాడ్, కెమెరా, మైక్ ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిందనమాట. ఎందుకంటే నేను ఒక్కరినే వచ్చిన ఈరోజు ఫిషింగ్కి, సోలో ఫిషింగ్ అనమాట ఈరోజు. సో ఆడియో మంచిగా రావాలా, వీడియో క్యాప్చర్ కావాలా అని చెప్పి నేను అక్కడ పెట్టేసి ఇంకా నేను ముంగటికి వెళ్ళి ఫిషింగ్ చేస్తాను అనమాట. వీడియో అంతా కనిపించట్లే కానీ కంటిన్యూస్గా డ్రెజ్లింగ్ అయితేనే ఉంది, చునుకులు పడతానే ఉన్నా, నేను తడుస్తూనే ఉన్నా, జాకెట్ వేసుకున్నా. కానీ ఈరోజు హాలిడే కాబట్టి ఫుల్ డే ఎంజాయ్ చేయాలని చెప్పి ఫుల్ డే ఫిషింగ్కే కేటాయించిన అనమాట. ఈ ఫిషింగ్ ఒక ఆల్మోస్ట్ నేను మార్నింగ్ 6 to ఈవినింగ్ 4 or 5 o'clock వరకు చేస్తాను అనమాట. ఇది ఎంటైర్ డే. యాక్చువల్గా ఇది చాలా పెద్ద వీడియో అవ్వాలా, కానీ నేను దాన్ని మొత్తం కట్ షార్ట్ చేసి చాలా చిన్న వీడియోని చేస్తున్నా. దయచేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫార్వర్డ్ చేయక చూడండి. ఇంకొకటి, నా వీడియోస్ కొందరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. దానివల్ల మనకి విజిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో నన్ను నీ వీడియోస్ నాకు నచ్చుతాయన్న చూస్తాను అంటారు కానీ కొందరు లైక్ కొట్టరు. మీరు లైక్ కొడితే నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ అనమాట. ఇంకోటి మనకి విజిబిలిటీ పెరుగుతుంది, ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట, ఎక్కువ మంది డివైజెస్కి వెళ్తుంది. వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన వీడియోస్ కనిపిస్తాయి అట్లా అనమాట. యూట్యూబ్ వేరేగా ఉంటుంది అనమాట. మనం లైక్ షేర్ చేస్తూనే ఉంటే అది ఎక్కువ చూపిస్తాడు అనమాట అందరికీ. అప్పుడే వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కష్టపడుతున్నాం అంటే ఆల్మోస్ట్ ఒక 70 to 80 kilometers ట్రావెల్ చేసి చూస్తున్నా కదా, అంత ట్రావెల్ చేసి ఇంత కష్టపడుతున్నా కానీ వ్యూస్ సరిగ్గా రావట్లేదు. సో అది ఎందుకనంటే లైక్ చేసి రావట్లేదు సరిగ్గా. దయచేసి అది చేయండి. అండ్ ఎస్, ఫ్లోటర్ ఫిషింగ్ అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. సెంటర్కి వేస్తే అవ్వట్లేదు కానీ కొంచెం రైట్కి వేస్తే అవుతుంది. ఇంకొకటి వాటర్ ఓవర్ఫ్లో అంటే వాటర్ అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ డ్యామ్ కిందికి పోతుంది అనమాట వాటర్ మొత్తం. సో నేను ఫ్లోటర్ వేసినా కూడా నాది ఏమవుతుందంటే ఫ్లోటర్ మెల్లమెల్లగా రైట్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాటర్ ఫ్లో అటు సైడ్ ఉంది. సో మనం దాన్ని బట్టి ఆడుకోవాలన్నమాట. మన వాటర్ డెప్త్ ఎంత ఉంది దాన్ని బట్టి ఫ్లోటర్ సెట్ చేసుకోవాలా, దాన్ని బట్టి ఫిషెస్ కూడా మంచిగా పడతాయి అనమాట. మనకు అందాజు తెలుస్తూ ఉంటుంది పడతా ఉంటే. చూడవచ్చు బ్యాక్ టు బ్యాక్ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేపలు పట్టినా చిన్న తిలాపియాలన్నీ వదిలేస్తూనే ఉన్నా. డీసెంట్ సైజ్ అంటే నాకు ఒక 250 grams 500 grams అట్లా అనిపిస్తే నేను బ్యాగ్లో వేసుకుంటున్నా, మిగతా అన్నీ వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకు కూడా ఉండాలి కదా ఫిషెస్. ఈ మధ్య ఇంకొక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. చాలామంది ఫిషింగ్ వెళ్తున్నారు, దట్ ఈస్ నైస్. ఫిషింగ్ ఎంజాయ్ చేస్తున్నారు కొత్త స్పాట్స్లో. నేను చెప్పిన స్పాట్స్ కూడా వెళ్ళి ఫిషింగ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఒక చిన్న 2 complaints ఉన్నాయి. ఏంటనంటే ఫిషింగ్ వెళ్ళినప్పుడు దయచేసి మనకి ఎంత అవసరమో అంతే పట్టుకోండి. లైక్ 10 kgs 20 kgs దట్ ఈస్ ఫైన్. 20 kgs అన్నా కూడా ఎక్కువనే కానీ ఒప్పుకుంటా, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరు తినొచ్చు, వారం అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, ఒప్పుకుంటాం. కానీ కొంతమంది 50 kilos 100 kilos పడుతున్నారు. అది కూడా రోజు వెళ్ళి పడుతున్నారు, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, డైలీ వెళ్ళి పడుతున్నారు. దట్ ఈస్ రాంగ్. మనకే చేపలు ఉండదు, మనకే ఫిషింగ్ చేయడానికి ఉండదు అనమాట. ఇది ఒక చిన్న మెసేజ్ చెప్దాం అనుకున్నా. చూడొచ్చు మళ్ళీ నాకు బెల్ సౌండ్ వచ్చింది, మళ్ళీ తీస్తే ఒక చేప ఉంది, మళ్ళీ ఒక రవ్వు పడింది. రవ్వు అన్నీ ఆల్మోస్ట్ నన్ను అడిగితే 1/2 kg బిలోనే ఉన్నాయి అన్ని చేపలు. టంగ్ 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 అని సౌండ్ మంచిగానే వస్తుంది, కానీ వెళ్ళి చూస్తే ఇంతే ఉంది.
పర్లేదు అంటే ఏదో ఏ చేప పడకుండా ఉట్టిగా బస్ స్టాప్లో వెయిట్ చేసినట్టు, బస్ కోసం వెయిట్ చేసినట్టు కాదు, కానీ చేపలు అయితే పడుతున్నాం కాబట్టి వెరీ హ్యాపీ. చెప్పినా కదా నేను ఈ డే అంతా స్పెండ్ చేసిన ఫిషింగ్ స్పాట్లో అని. సో ఒకరు వస్తూనే ఉన్నారు. సో ఈ బ్రదర్ వచ్చేసి మన యూట్యూబర్ అండ్ మన సబ్స్క్రైబర్ అంట. అట్ ద సేమ్ టైం మంచి వీడియోస్ అవి చేస్తూ ఉన్నారు. ఈ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ చెప్పిండు, మర్చిపోయినా నేను, నాకు తెలిసి మేబీ నేను నోట్ చేసుకోవాల్సింది మర్చిపోయినా. సో ఈ బ్రదర్ కూడా మన మాసేపట్లో ఫిషింగ్ చేస్తారంట, కార్ప్ ఫిషింగ్ అవన్నీ చేస్తారు. వీళ్ళ ఛానల్ వచ్చేసి హిందీలో మాట్లాడుతూ ఉంటారు. సో నేను నెక్స్ట్ టైం ఈ బ్రదర్ ఒకవేళ వీడియో చూస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాడు తన ఛానల్, లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. సో ఈ బ్రదర్ ముందు ఒక చిన్న చేప పడింది. ఈ బ్రదర్ ఏంటంటే ఫిషింగ్ వచ్చినావా బ్రదర్ అంటే లేదు ఫ్యామిలీ తోటి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది కదా చూడడానికి వచ్చినా అని చెప్పాను. సో చాలామంది, నేను రైట్ సైడ్లో చూపెట్టడం మర్చిపోయినా కానీ వాటర్ ఓవర్ఫ్లో కానీ ఆ క్రౌడ్ కానీ చాలామంది వచ్చారు. చాలా బాగుండే, ఫ్యామిలీస్తో వచ్చి జస్ట్ ఇట్లా పిల్లలతో వచ్చి వాటర్ ఫ్లో చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినారనమాట. ఇంకా వాటర్ ఫ్లో అవుతుందని విన్నా. ఇది వచ్చేసి లేటెస్ట్ వీడియో కాదు, ఇది అట్లీస్ట్ ఒక 3-4 వీక్స్ బ్యాక్ వీడియో అనమాట. అప్పుడు జస్ట్ అట్లా వెళ్ళి ట్రై చేస్తే ఫిషెస్ బాగా పడ్డాయి అని, చిన్న డీసెంట్ సైజే పడ్డాయి, చిన్నవి. చిన్న చేపలన్నీ ప్రతి చిన్న చేప నేను క్యాచ్ అండ్ రిలీజే చేసిన, ఏది కూడా బ్యాగ్లో వేసుకోవడం అట్లా చేయలేదు. చిన్న నా మెసేజ్ అందరికీ, ఎస్పెషల్లీ నా ఫాలోవర్స్ ఇంకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, దయచేసి చిన్న చేపను వదిలేసేయండి, పెద్ద పట్టుకొని తీసుకెళ్ళిపోయి నేను ఒప్పుకుంటా. ఇది ఆఫ్టర్ సంటే ఏం చేస్తా అంటే వాటర్ మీరు చూడొచ్చు, పొద్దునేమో నీళ్ళు ఎక్కడి వరకు ఉంటే ఇప్పుడు తగ్గినాయి. సో మార్నింగ్కి ఈవినింగ్కి అవుతూ ఉంటే వాటర్ చాలా తగ్గుకుంటూ పోయింది. అప్పటికి కొంచెం ఇంకా నేనేం చేసిన అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న రాడ్స్ అన్ని తీసేసిన, చూడొచ్చు రాడ్స్ అన్ని తీసేసి ఓన్లీ ఇంకా కొంచెం సేపు ఉందాం ఫ్లోటర్ ఫిషింగ్ చేద్దాం అని డిసైడ్ అయినా. సో ఇంకా తిలాపియాలు పడడం స్టార్ట్ అయినాయి. చెరాయి చాలా ఇంపార్టెంట్ అన్న, నాకు ఫ్లోటర్ ఫిషింగ్ చేసినప్పుడు చేపలు పడట్లేదు అని అడుగుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే చెరాయి చేయాలి. చెరాయి అంటే ఏంటి, మనం పోగానే మన పిండి మొత్తం వాటర్లో ఇసరాలి. ఎక్కడైతే మనం 3 హుక్స్ ఆడబోతున్నామో ఎంత చెరాయి చేస్తే అన్ని చేపలు పడతాయి అనమాట. ఇంకొక ఫ్రెండ్స్ వచ్చారనమాట, వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే. ఈ బ్రదర్స్ కూడా మనం ఆసేపట్లో ఫిషింగ్ చేస్తారంట. వీళ్ళు యూట్యూబర్స్ కాదు కానీ మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్. సో నా దూరంకి వెళ్ళి వాళ్ళు కూడా డ్యామ్ వాటర్ ఫ్లో చూడడానికి వచ్చారనమాట. సో నేను కూడా ఫిషింగ్ చేస్తున్నాను, నేను కూడా ఫిషింగ్ చేస్తాను అంటే మన ఫిరోజ్ బ్రో, ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అయితే ఈ బ్రదర్కి ఉంది ఛానల్. సో అన్న నాకు కూడా సెటప్ అంది, నేను కూడా ఆడుతా అన్నాడు. మామూలుగా మనం ఫిషింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు ఏమన్నా, లేదంటే మనం జస్ట్ చెరువు పోయినప్పుడు ఏమన్నా చేపలు పడుతుంటే మనం కూడా పట్టాలనిపిస్తుంది కదా. ఈ ఫిరోజ్ తమ్ముడు కూడా పట్టాలనిపించింది. అన్న సెటప్ మొత్తం నేను కూడా ఆడుతా అన్నాడు. సో ఐటమ్స్ ఇచ్చిన ఆయనే సెట్ చేసుకొని ఆడడం స్టార్ట్ చేసిండు. ఈ తిలాపియమ్మ బ్రదర్ మాకు కావాలో బాగుంది తీసుకుపోతామనంటే తీసుకోండి అని చెప్పిన. నేను ఎక్కువ ఫిషెస్ ఏం పట్టలే పొద్దున్న నుంచి, మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఎన్ని చేపలు పట్టినా. చాలా తక్కువనే పట్టినా కానీ బ్యాక్ టు బ్యాక్ ఫిషింగ్ అయింది, ఎక్కడ కూడా బోర్ కొట్టడం కానీ అవ్వలేదు. సో ఇంకా ఇది టైం ల్యాప్స్లో పెట్టిన, మంచిగా రైట్ లెఫ్ట్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మన బ్రదర్. నేనేమో కూర్చుని ఒకటే స్పాట్లో ఆడిన. ఫిషింగ్కి మెయిన్ కావాల్సింది పేషెన్స్ అనమాట. పేషెన్స్ లేకుండా మనకు తొందరగా ఫిషింగ్ అవ్వాలంటే కాదు. ఇంకొకటి పోయిన ఫస్ట్ టైంకి మనకు చేప పడకపోతే డిసప్పాయింట్ అయ్యి ఫిషింగ్ మానేస్తామని కరెక్ట్ కాదు. ఆ ఫిషింగ్ కొంచెం టైం ఇవ్వాలా. అదొక చిన్న ఆర్ట్ లాంటిది అనమాట. మనం ఆర్టిస్ట్లో కొంచెం టైం స్పెండ్ చేస్తాం, తప్పకుండా చేపలు పడితే. నాకు మళ్ళీ చిన్న రవ్వు పిల్లనే పడింది. చిన్నవి ఇదే నడుస్తుంది మార్నింగ్. ఏంటంటే నేను అంబ్రెల్లా పెట్టుకున్నా, కార్ ఇక్కడ సెటప్ చేసుకున్నాను కాబట్టి స్పాట్ చేంజ్ చేయలేకపోయినా. మేబీ నేను ఒక 2-3 వచ్చుంటే మేబీ స్పాట్ చేంజ్ చేస్తుండేనేమో. సో ఇది ఈరోజు వీడియో. చాలా కష్టపడి చాలా టైం స్పెండ్ చేసి తీసిన. దయచేసి ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ పట్టిన చేపలు అవి, మన మొత్తం చేపలు అవి ఫిరోజ్ తీసుకొని వస్తున్నాడు. థ్యాంక్ యూ. 버릇